నల్గొండ పట్టణంలో హిందూ వాహిని ఆధ్వర్యంలో శివాజీ శోభాయాత్ర నిర్వహించారు। ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఆర్ఎస్ఎస్ నల్గొండ జిల్లా కార్యవాహ బంటు జనార్దన్, 1 టౌన్ సిఐ సత్యనారాయణ, 2 టౌన్ సిఐ కొండలరెడ్డి హాజరై శోభాయాత్రను ప్రారంభించారు। హిందువుల పతనాన్ని కోరుకున్న మొఘలుల పాలకుడు ఔరంగజేబ్ కాలంలో ఛత్రపతి శివాజీ మహారాష్ట్రలో హిందూ సామ్రాజ్యాన్ని స్థాపించారని చెప్పారు। శివాజీ దేశంలో ఉన్న హిందువులందరికీ ఆత్మస్థైర్యాన్ని నింపి నేటి యువతకు ఎంతో ఆదర్శమన్నారు। హిందూ ముస్లిం అనే భేదాలు లేకుండా రాజ్య పాలన చేసిన గొప్ప వ్యక్తి శివాజీ అన్నారు। ఈ కార్యక్రమంలో హిందూ వాహిని జిల్లా ఉపాధ్యక్షులు నరేష్, పట్టణ కన్వీనర్ సాయి, హిందూ వాహిని కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు। जय भवानी, जय शिवाजी, जय भवानी। जय शिवाजी। ప్రపంచంలో సుమారు 1000 సంవత్సరాల పాటు బానిసత్వంలో బతికినటువంటి మన హిందూ సమాజాన్ని పునరుజ్జీవింపజేసినటువంటి ఒక గొప్ప మహానుభావుడు శ్రీ ఛత్రపతి శివాజీ మహారాజ్। ఛత్రపతి శివాజీ మహారాజ్ కనుక లేకపోయినట్లయితే ఈరోజు భారతదేశం మొత్తం కూడా ఇస్లామికీకరణగా రూపాంతరం చెందేది। ఔరంగజేబు సమయానికి వచ్చేసరికి ఈ దేశంలో హిందుత్వము పతనమైపోయింది। హిందూ అనేటటువంటి వాడు మిగలడు, హిందూ దేవాలయాలుగా మిగలడానికి అవకాశమే లేదు అని సాధు సన్యాసులు శ్రీ ఛత్రపతి శివాజీ మహారాజు 17 సంవత్సరాల ప్రాయంలోనే తోరణ దుర్గ అనేటటువంటి కోటని జయించి అదే ఊపు 300 కోటలు గెలిచేంత వరకు కూడా అవిశ్రాంతమైనటువంటి పోరాటాలు జరిపినటువంటి ఒక గొప్ప మహానుభావుడు ఛత్రపతి శివాజీ మహారాజ్। ఈరోజు హిందూ వాహిని ఆధ్వర్యంలో నల్గొండ పట్టణంలో పెద్ద ఎత్తున ఈ యొక్క ఛత్రపతి శివాజీ 390వ జయంతి కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది। ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి హిందూ బంధువులు పెద్ద సంఖ్యలో వచ్చినటువంటి అందరికీ మా యొక్క ధన్యవాదములు। ఛత్రపతి శివాజీ ఒక హిందూ ధర్మం కోసం ఎటువంటి పాటుపడడం, మన యువత కూడా ఈ సమాజానికి దేశానికి మన వంతు సహకార సాధనలు। ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి। నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి। ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు।